మా ధన్య వాళ్ళ ఫ్రెండ్కి ఏదో గిఫ్ట్ తెచ్చిందేమో నేను అనుకున్నా. వాళ్ళ ఫ్రెండ్ ఒక మెసేజ్ పెట్టింది మా ధన్యకి, దయచేసి నువ్వు నాకు ఏ గిఫ్ట్ స్కూల్కి తీసుకురావద్దు అని పెట్టింది. అయితే నేను ఐ హ్యాపెన్ టు సీ దట్ మెసేజ్. నేను చూసాను ఆ మెసేజ్. నేను అన్నాను, నాన్న మీ ఫ్రెండ్ ఏ గిఫ్ట్ నిన్ను స్కూల్కి తేవద్దంటుంది, నువ్వేమన్నా గిఫ్ట్ తీసుకెళ్ళావా? అమెరికా నుంచి వచ్చావు కదా, అమ్మాయి బహుశా ఎక్స్పెక్ట్ చేస్తుందేమో, ఆశించి బహుశా అలా అంటుందేమో, మరి తీసుకెళ్ళావా ఏమన్నా గిఫ్ట్ అని అడిగా. మమ్మీ లేదు మమ్మీ, తీసుకురావద్దని నాకు ముందే చెప్పింది, మళ్ళీ మెసేజ్ కూడా పెట్టింది అనింది. నేను కొంచెం షాక్ అయ్యాను. ఎందుకంటే ఎవరైనా ఆశపడతారు కానీ వద్దు వద్దు వద్దని అంతలాగా చెప్తారా? నేను అన్నాను, ఎందుకు వద్దంటుంది నీ ఫ్రెండ్ అంటే తను చెప్పింది వాళ్ళ మమ్మీ తనకు ఒకటి నేర్పించిందంట. అదేంటంటే ఎవరి వద్ద నుండి గిఫ్ట్స్ తీసుకోవద్దు, ఒకవేళ వారి దగ్గర నుండి గిఫ్ట్స్ తీసుకుంటే మనకి ఇష్టం లేని పనులు కూడా కొన్నిసార్లు వాళ్ళ కొరకు చేయాల్సి వస్తుంది, అందుకని డోంట్ యాక్సెప్ట్ ఎనీ గిఫ్ట్స్ అని చెప్పిందంట. ఐ వాజ్ రియలీ అమేజ్డ్ అట్ ధన్యాస్ ఫ్రెండ్స్ మదర్స్ విజ్డమ్. ధన్య యొక్క స్నేహితురాలి తల్లికి ఉన్న జ్ఞానాన్ని బట్టి నేను ఆశ్చర్యపోయా. నిజమే కదా, కొన్నిసార్లు గిఫ్ట్లు ఇస్తూ ఉంటే కొన్నిసార్లు తప్పుడు పనులు కూడా వాళ్ళ కోసం చేసి పెట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు వాళ్ళు తప్పు చేసినా మనం గట్టిగా ఏం అనలేము, ఎందుకంటే ఆ గిఫ్ట్ల ద్వారా కొద్దిగా మన హృదయం ఏమైపోతూ ఉంటుంది, మెత్తన చేయబడతా ఉంటుంది.